దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చ్ 7. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా సువార్త 10:41-42 వచనములు. ప్రారంభంలో లాజరును గురించిన ప్రస్తావన లేదు. లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాడు. అతడు మంచివాడు. అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరు అంతగా ఏడవరు. లూకా 10:40లో మార్తా ఎంత దేగలదో చెప్పబడింది. ప్రభువు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనం సిద్ధపరచన ఆరంభించేది. ఆమె పరామర్శించటంలో నేర్పు గలది, దయగలది, వంటలు చేయటంలో నైపుణ్యం గలది. అయితే ఆమె అసూయ, కోపము కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయుచు ఒక కన్ను మరియపై, మరి ఒక కన్ను వంట పనిపై ఉంచెను. కోపము పట్టలేక ప్రభుతో, ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా అనెను. ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చటం వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చెను. ప్రభువు మన పాపములు ఎత్తి చూపినప్పుడు ఆయన మనలను దీవించుటకై అట్లు చేయును. మనుషులైతే మనల్ని సిగ్గుపరచుటకు అట్లు చేదురు. గనుకనే మన ప్రభువు మరియా మార్తల స్థితిని వారికి చూపి, వారి అవివేకము, బలహీనతలు గ్రహింపజేసి, వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనియకు వచ్చెను. కొందరు ఎంతో మంచివారుగాను ప్రేమ కలిగిన వారుగాను ఉందరు, కానీ దేవుని విషయంలోపై ఆసక్తి కలిగి ఉండరు. ప్రైజ్ ది లార్డ్.